ఆయన ఫాలోవర్స్ ఆయన అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు విజిటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వారు రెగ్యులర్గా సాధారణంగా మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల గురించి వచ్చి కలుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆయన భేటీ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రి మాట్లాడడానికి ఇష్టపూర్వకంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళాం, ప్రయత్నం చేశాం, మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ మంత్రి అందుబాటులోకి రాలేదు. పొంగులేటి అధికారిక నివాసంలో ఉన్నాం. కాస్త టెన్షన్ ఉంది కాంగ్రెస్ క్యాడర్లో. ఉదయం 6 గంటల నుంచి వివిధ బృందాలు మొత్తం అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని టీమ్స్ ఖమ్మం బయలుదేరి వెళ్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. పొంగులేటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు. కానీ ఈరోజు బిజీ షెడ్యూల్ కారణంగా మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ వార్త తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త చర్చకు తావిచ్చింది. పొంగులేటి కార్యాలయాల్లో నివాసాల్లో ఈడీ దాడుల వెనకాల రీజన్స్ ఏంటి, ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారనేటువంటిది సాయంత్రంలోగా ఈడీ దీనిపైన ఒక అధికారిక నోట్ విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. స్థానికంగా ఉన్న పోలీసుల సమక్షంలో వాళ్ళు ఈడీ రైడ్స్ చేస్తూ ఉన్నారు. పంచనామా ఏదైతే డాక్యుమెంట్స్ డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందో సాధారణంగా వాళ్ళు చేసే ఫార్మాలిటీ వాళ్ళు స్థానిక పోలీసుల సమక్షంలో వీడియో ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు వీటిని ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే పొంగులేటి నివాసం వద్ద కాస్త హడావుడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈడీ రైడ్స్ కావడంతో ఎవరిని అనుమతించట్లేదు, మీడియాని కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. సో ప్రస్తుతం ఇది పొంగులేటి నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, ఓటు స్టూడియో. పొంగులేటి నివాసాలపైన కార్యాలయపైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటున్నారు, ఆయనను సంప్రదిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం వేముల వీరేశం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేముల వీరేశం గారు, ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి పొంగులేటి టార్గెట్గా. ఎట్లా ఈ ఈడీ రైడ్స్కి సంబంధించి ఏమనుకుంటున్నారు? టార్గెట్గా బీజేపీ చేయిస్తుందని మీరే అంతవరకే కన్ఫైన్ అవుతారా? ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి ఎవరు కంప్లైంట్ చేశారా? బీజేపీ ప్రభుత్వమే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళను, రాజకీయంగా పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ యొక్క పాపులారిటీని దెబ్బకొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రనే ఇవాళ టీవీలలో జరుగుతున్నట్టు 16 చోట్ల 12 చోట్ల అనేది ఫేక్. అది వాళ్ళు ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు నుంచి కూడా తను టార్గెట్ చేసి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే చూస్తాం తప్ప వేరే చూడం. తను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బిజినెస్లో ఉన్నాడు. బిజినెస్లో ఉన్నటువంటి వాడు పారదర్శకంగా ఉంటాడు, అన్నిటి కూడా ప్రాంప్ట్గా ఉంటాడు. ఆయనను పొలిటికల్గా డ్యామేజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్ర తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఏమన్నారు? పొంగులేటి గారిని కలిసారు కదా, ఈడీ రైట్స్ గురించి ఏందని ఆలోచన? టార్గెట్గా చేస్తున్నారని మీతో అన్నారా? ఏంది సమాచారం? మీ అధికార పార్టీ ముఖ్యమంత్రికి తెలిసిందా? ముఖ్యమంత్రి స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు నేతలకు తెలుసు? ఆయన రెగ్యులర్ రొటీన్ పనిలో ఉన్నాడు తప్ప దీని గురించి ఆలోచించి దీని గురించి పట్టించుకునే స్థితిలో ఆయన లేడు. వాళ్ళు ఏం చేసినా ఫేస్ చేసేటువంటి ధైర్యంతో ఉంటాడు తప్ప ఆయన లీడర్, ఫైటర్. కాబట్టి వాంటెడ్లీ చేస్తున్నారు నా మీదనే మన మాట. వాంటెడ్లీ చేస్తుండనేటువంటి పదం కూడా మాతో యూజ్ చేయలే. మేము పోయినాం, మా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి పనులు చేస్తే రొటీన్గా పనిలోనే ఉన్నాడు ఆయన. మీరు ప్రస్తావిస్తే ఏమన్నారు? మేము ఆ విషయం కూడా ప్రస్తావించలే, దాన్ని పట్టించుకునే స్థితిలో కూడా లేము. బీజేపీ కావాలని చేస్తున్నటువంటి కుట్ర, కావాలని చేస్తున్నటువంటి దాడి, కావాలని చేస్తున్నటువంటి టార్గెట్గానే చూస్తున్నాం తప్ప దీంట్లో ఏదో ఇది చేసేవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఎంత కొడితే అంత లేచేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ దాడులకు భయపడి, ఈ రైడ్లకు భయపడేటువంటి వ్యక్తి కాదు. దేనైనా ఫేస్ చేస్తాడు, తన లీడర్. ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్ ఉంది అనుకుంటారా? స్థానికంగా నుంచి ప్రతిపక్షాలు కానీ కొంతమంది పడని మీ పార్టీలోని వాళ్ళే? మా పార్టీలో ఆయన అంటే పడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన అంటే అందరికీ ఇష్టము. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇది వేముల వీరేశం ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఆయన నింపాదిగా వేరే కార్యక్రమాలు ఉన్నారు, పెద్దగా దీని గురించి మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు చిన్ని గారు ఉన్నారు, మాట్లాడదాం. మీరు చాలా సన్నిహితంగా ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో, మంత్రి గారి పైన, ఆయన నివాసం పైన, ఆయన కార్యాలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కోనేరు చిన్ని గారు, ఇది రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ పార్టీ చేపిస్తున్నటువంటి దాడులు. దీనికి భయపడేది లేదు, దేనికైనా ఫేస్ చేయడానికి పొంగులేటి గారు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. ఎన్నికల ముందు అనేక సార్లు బీజేపీ పార్టీలోకి రమ్మని పొంగులేటి గారిని చెప్పిన ఆయన వినలేదు. కాబట్టి ఇవాళ ఆయన ఎదుగుతున్నాడు, రాజకీయంగా ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ కొట్టాలా, అదేవిధంగా పొంగులేటి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్యోగం జరుగుతుంది తప్ప దీనికి ఎక్కడ భయపడేది లేదు. పొంగులేటి గారు అందరినీ జనం కలుస్తూ రొటీన్ పనిలోనే ఉన్నారు తప్ప దీని గురించి ఆలోచన చేయట్లేదు. కలిసారా మీరు? ఆయన మెంటాలిటీ మీకు తెలుసు, కలిసారా, మాట్లాడారా? ఈ దాడులకు సంబంధించి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు? కలిశాను, అసలు దాని గురించి ప్రస్తావన రాలేదు.
ఆయన ఎప్పుడు కూడా దేనికి భయపడిన వ్యక్తిత్వం ఉన్నాడు, పోరాటం చేస్తాడు, ఫైటర్ కాబట్టే మన టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆ జిల్లాలో స్వీప్ చేయడానికి మెయిన్ కారణం పొంగులేటి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరటమే. అటువంటి వ్యక్తిని దెబ్బతీయాలని రాజకీయంగా చేస్తున్నటువంటి కుట్రే తప్ప ఇది ఎటువంటి విధంగా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేదు. ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత కాస్త క్యాబినెట్లో ఆ పేరు కొంచెం ఆర్బాటం హంగు కనిపించేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీమే. ఆయన టీం ద్వారానే కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో సెకండ్గా ఎదుగుతున్నారు, సెకండ్ ముఖ్యమంత్రి తర్వాత ఆయన అనేటువంటి ప్రచారం ఉంది. అందుకే దాడులు జరుగుతున్నాయి అనుకుంటున్నా. అంటే మీ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల లీకుల వల్లనే ఇవి జరుగుతూ ఉన్నాయా, లేదంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ చేపిస్తూ ఉంది అనుకోవచ్చు? పొంగులేటి గారు అందరితో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరితో కూడా బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఊహాగానాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వివాదాలు లేవు. కేవలం కక్ష సాధింపు చర్యలు జనరల్గా రొటీన్గా జరిగే సాయంత్రం కల్లా తేలిపోద్ది. ఎటువంటి విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దీని గురించి మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. వరుసగా ఇప్పుడు చూస్తే కొనర్చినారు ఖమ్మం పార్టీకి సంబంధించిన నాయకులే ఎక్కువగా ఇంటి దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా కూడా వాళ్ళే మాకు కలుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మీరు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీరు అందరూ వచ్చి మాట్లాడిపోతూ ఉన్నారు. ఏంటి రీజన్? ఎంత కాస్త ఆందోళనకు గురవుతా ఉన్నారా ఖమ్మం కాంగ్రెస్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ? మేము కూడా రొటీన్గా కాన్స్టిట్యున్సీలో పనులుంటే వచ్చాం తప్ప మాకు ఈ రైడ్ గురించి కూడా తెలియదు. ఖమ్మం నుంచి రావాలంటే 5-6 గంటలు పడుతుంది. దీని గురించి ఎవ్వరికి కూడా ఆందోళన లేదు. అన్ని రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు పనుల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని గురించి, ఈ రైడ్ గురించి ఎవరూ కూడా ఆందోళన లేదు, ఆలోచన లేదు. అది జనరల్గా రొటీన్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఆయన మంత్రిత్వ శాఖకి, అదేవిధంగా ప్రజలు ఏదైతే వచ్చారో ఆ వినతులు తీసుకుంటూ లోపల దీని గురించి అసలు ఆలోచనలోనే లేరు ఆయన. ఓకే, ఇట్లాంటి ఈడీ రైడ్స్ గతంలో ఎన్నికల ముందు కూడా జరిగాయి. ఆయన పైన ఐటీ రైడ్స్, ఈడీ రైడ్స్. ఆ సందర్భంలో ఆయన మూమెంట్ ఓకే రైట్. ఇది సోదరు ఉన్నారు అన్న. ఈడీ రైడ్స్ గురించి ఏం చెప్తారు? మా పొంగులేటి గారు వరుసగా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? నాకేం తెలియదు అన్న, నేను ఇప్పుడే విజయవాడ నుంచి వస్తాను, నాకేం తెలియదు అన్న. తెలిసిన తర్వాత అంటే మాట్లాడతారా మీ బ్రదర్తో? ఏం చెప్తారు? మాట్లాడుతాను. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయ్యారు. అధికారిక నివాసం వద్ద కాస్త ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి నేతల హడావుడి ఉంది. ఉదయం నుంచి కూడా కాస్త హంగామా కొనసాగుతూ ఉంది. వరుసగా నేతలు వస్తూ ఉన్నారు, బంధువులు వస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొంగులేటి నివాసం, అధికారిక నివాసం వద్ద మినిస్టర్ క్వార్టర్స్ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12 పక్కనే ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాలకు సంబంధించిన శాఖ మాత్రం 3 శాఖలు, కీలక శాఖలు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో కాస్త కీలక మంత్రిగా పేరుంది. రాష్ట్ర కాంగ్రెస్లో చర్చ కొనసాగుతూ ఉంది. మొన్న అధికారంలోకి రావడంలో కూడా పొంగులేటి కీ రోల్ పోషించాడనేటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో చర్చ కొనసాగుతూ ఉంది. కోనేరు చిన్ని ఆయనకు అత్యంత సన్నిహితులు. చెప్పినటువంటి మాటలు అసలు ఆయన పట్టించుకోవట్లేదు ఈడీ రైట్స్ పైన అనేటువంటిది కోనేరు చిన్ని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు లోపలికి వెళ్లారు పొంగులేటితో భేటీ కావడానికి. ఈడీ రైట్స్ పైన ఆయన అన్నతో ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎంత మేర ఎన్ని టీములు పనిచేస్తూ ఉన్నాయి, ఈడీ టీమ్స్ ఏ అంశాల ఆధారంగా ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఫోకస్ చేసుకుంటూ కంప్లైంట్ ఎవరు చేశారు అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. సో ఈడీ సాయంత్రానికల్లా క్లారిటీ ఇచ్చే కంటే ముందే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈడీ రైట్స్ పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన మీడియా ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆయన రొటీన్గా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ పోతున్నారు అనేటువంటిది నేతలు చెప్తా ఉన్నారు. ఖమ్మం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి నాయకులు వచ్చారు, కార్యకర్తలు, ఆయనకు అత్యంత సన్నిహితులు రైట్